హలో ఫ్రెండ్స్, ఒకసారి వీడియోని పాస్ చేసి ఈ క్వశ్చన్ని ట్రై చేయండి. ఆల్ ప్లాంట్స్ ఆర్ లీవ్స్. సో ఆల్ ప్లాంట్స్ ఆర్ లీవ్స్. సమ్ లీవ్స్ ఆర్ గ్రీన్. ఓన్లీ అ ఫ్యూ గ్రీన్ ఆర్ ఫ్రూట్స్. ఓన్లీ అ ఫ్యూ గ్రీన్ ఆర్ ఫ్రూట్స్ అంటే లెట్ అస్ సపోజ్ ఓన్లీ అ ఫ్యూ గ్రీన్ ఆర్ అంటే ఓన్లీ ఇవి మాత్రమే గ్రీన్, ఇవి ఫ్రూట్స్ కాదు. ఓకే, సో సాల్వ్ ద క్వశ్చన్. సో ఆల్ ఫ్రూట్స్ కెన్ బి గ్రీన్. ఓకే, ఇది చూద్దాం, మళ్ళీ చూద్దాం. ఆల్ ప్లాంట్స్ బీయింగ్ గ్రీన్ ఈజ్ ఏ పాసిబిలిటీ. ఆల్ ప్లాంట్స్ బీయింగ్ గ్రీన్ ఈజ్ ఏ పాసిబిలిటీ. సో ఇది కరెక్ట్. ఓకే ఓకే, ఇది ఒక ట్రిక్. ఇప్పుడు ఈ స్టేట్మెంట్ చూద్దాం, ఇది కొంచెం ట్రిక్కీ స్టేట్మెంట్. ఆల్ ఫ్రూట్స్ కెన్ బి గ్రీన్, ఇది కరెక్ట్ అవుతుంది. ఓకే, బట్ ఆల్ గ్రీన్ కెనాట్ బి ఫ్రూట్స్. ఆల్ గ్రీన్ కెనాట్ బి ఫ్రూట్స్. ఎందుకంటే అతను స్టేట్మెంట్స్లోనే ఇచ్చాడు ఓన్లీ అ ఫ్యూ గ్రీన్ ఆర్ ఫ్రూట్స్ అంటే కొన్ని గ్రీన్ కావు. సో మనం ఇప్పుడు చూడండి, ఆల్ ఫ్రూట్స్ కెన్ బి గ్రీన్. ఇది ఒకసారి డయాగ్రామ్ వేసి చూద్దాం. ఆల్ ఫ్రూట్స్ కెన్ బి గ్రీన్. ఓకే, అన్ని ఫ్రూట్స్ గ్రీన్లో ఉన్నాయి, కానీ అన్ని గ్రీన్ ఫ్రూట్స్లో ఉన్నాయా? లేవు. సో ఈ స్టేట్మెంట్ అనేది కరెక్ట్. సో బోత్ 1 and 2 ఇస్ ద రైట్ స్టేట్మెంట్. ఇది ఒక మంచి క్వశ్చన్. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్. ఓకే, సారీ. సో ఫస్ట్ క్వశ్చన్. పి అండ్ క్యూ ఎంటర్డ్ ఇంటూ ఏ జాయింట్ వెంచర్. పి ఇన్వెస్టెడ్ ఎంత, ఇది 2 lakhs, అండ్ క్యూ ఇన్వెస్టెడ్ 3,50,000. పి ఆల్సో కాంట్రిబ్యూటెడ్ స్కిల్డ్ లేబర్ విత్ 75,000. సో పి యొక్క టోటల్ ఇన్వెస్ట్మెంట్ ఎంత అయిపోతుంది? 2 lakhs ప్లస్ 75,000. సో 2,75,000 at the end of the year. అండ్ క్యూ ఇన్వెస్ట్మెంట్ ఎంత? 3,50,000. ఓకే, at the end of the year the total profit was 2,25,000. ఓకే, జస్ట్ ఎంత డివైడ్ అయింది? వాట్ ఈస్ ద పీస్ షేర్ ఆఫ్ ది ప్రాఫిట్? సో జస్ట్ ఈ క్వశ్చన్ నేను ఎందుకు తీసుకున్నానంటే, జస్ట్ ఇలాంటివి మీకు కొంచెం ఎగ్జామ్లో ఇబ్బంది అవుతుంది, అంటే కొంచెం ప్రెజెన్స్ ఆఫ్ మైండ్తో ఆలోచిస్తే వస్తుంది, కానీ సడన్గా అంటే ఓకే. సో ఒకసారి చూసుకోండి. జస్ట్ ఇది పోయింది, అండ్ దెన్ 5తో పోతుంది కదా. 5 5 25, మళ్ళీ 5తో 5 1 5. 11:14 ఇస్ ద రేషియో. సో 225,000 ఇదంతా టోటల్ 25 అవుతుంది. అండ్ దెన్ వాట్ ఈస్ ద పీస్ షేర్? పీ ఎంత? 11. సో 25 9s. సో ద ఆన్సర్ ఈస్ 99,000. ఇలాంటి మంచి క్వశ్చన్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.